ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ లభించింది. విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ లభించింది. విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వైసీపీ ఎంపీ మద్యం కేసులో ఏ పోరుగా ఉన్న మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ వచ్చే ప్రభుత్వం విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసి 2 లక్షల 2 షూటీలు ఇవ్వాలని, అదేవిధంగా వారంలో 2 సార్లు సంతకాలు పెట్టాలని కూడా షరతులు విధించింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి రేపు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ మద్యం కుంభకోణం కేసు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాత ఆ తరహాలో మిథున్ రెడ్డి పాత్ర ఉందని శిక్ష అధికారులు విచారణలో వెల్లడించారు. ఆయన ఎప్పుడెప్పుడు ఎవరెవరితో ఏ సమయాల్లో కలిశారు, తాడేపల్లి పాలకి డబ్బులు ఏ విధంగా పంపించారనే అంశాలపై కూడా కీలకమైన సమాచార సాక్ష్యాలు సేకరించి రిమాండ్ రిపోర్ట్ కూడా పొందుపరిచారు. ఆయన్ని జూలై 19వ తేదీన అధికారికంగా అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా కొనసాగుతూ ఉన్నారు. పలుమారు 2 సార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా ఒకసారి ఇప్పటికే ఏసీ కోర్టు ఈ బెయిల్ పిటిషన్ డిస్కస్ చేయగా తాజాగా బెయిల్ పిటిషన్ లో విచారణ చేసి బెయిల్ మంజూరు చేసి ఉత్తర్వులు జారీ చేసి ఇటీవలే ఎంపీ హోదాలో ఆయన ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. ఆ తర్వాత మళ్ళీ తన ఇబ్బందులు, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి తనకు ఎటువంటి ప్రమేయం లేదంటూ బెయిల్ మంజూరు చేయాలంటూ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి 2 వర్గాల న్యాయవాదులు కూడా ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. ప్రధానంగా మిథున్ రెడ్డి తరఫున ఆ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఈ కేసులో మిథున్ రెడ్డి ప్రత్యక్షంగా పాత్ర ఉన్నట్టు కానీ ఆయన నేరుగా ఈ డబ్బులు లావాదేవీలు చేసినట్టు కూడా ఎటువంటి సాక్ష్యాలు ఇంతవరకు సేకరించలేదు. కేవలం స్టేట్మెంట్ల ఆధారంగానే ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారంటూ కూడా వాదనలు వినిపించారు. అయితే ప్రాసిక్యూషన్ మాత్రం ఈ మొత్తం మద్యం కుంభకోణంలో కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాత ఆ తాడేపల్లి ప్యాలెస్ వేదికగా మొత్తం మిథున్ రెడ్డి ద్వారా డబ్బులు బట్వాడాయని అని ఎన్నికల సమయంలో కూడా కొంతమంది వైసీపీ అభ్యర్థులకు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి 100 కోట్ల రూపాయలు తెప్పించి డబ్బులు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ మంజూరు చేస్తే ఎంపీ హోదా, అధికార హోదా మొత్తాన్ని అడ్డం పెట్టుకుని సాక్షులను కానీ లేకపోతే కేసుని చక్కగా పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తారని కూడా వాదన వినిపించారు. అయితే ఇప్పటికే ఒకసారి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో మరియు ఈ ఆధారాలు, అదేవిధంగా 2 వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత ఏసీబీ కోర్టు అతని తరపున న్యాయవాదులతో ఏకీభవిస్తూ వచ్చే ప్రభుత్వం అతని బెయిల్ మంజూరు చేసింది.